ఈ రోజు షర్మిల అడిగిన ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి మోదీ గారికి దత్తపుత్రుడా కాదా చెప్పాలి. లేకపోతే ఈవీఎంలు అన్నప్పుడే రాహుల్ గాంధీని ఎత్తుతావు, లేదు ఎన్నికలు వచ్చి మద్దతు కావాలన్నప్పుడే నేను బీజేపీకే మద్దతు ఇస్తాడు. ఇంకా ఒక విచిత్రం ఏంటంటే సోషల్ మీడియాలో ఇంకోటి కూడా నడుస్తుంది. అసలు మీకు మద్దతు ఇస్తామని చెప్పి ముందు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడంట ఎన్డీఏ దగ్గరికి. వాళ్ళు అడగలేదు, పెట్టలేదు. ఎందుకు అడగలేదంటే వాళ్ళకి మెజారిటీ ఉంది, వాళ్ళకి డౌట్ లేదు. సో ఇది వైసీపీ భాగవతం. ఏదైనా ఈ రోజు షర్మిల అడిగిన ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. నరేంద్ర మోదీ అంటే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా లేదా? మీకు గుర్తుందో లేదో 2019 ఎన్నికలకు ముందు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. అప్పటికే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, ఎంపీలు ఇచ్చారు, 23 ఎంపీలు ఇచ్చారు, అయిపోయింది, బాగానే ఉంది. 22 ఏమైంది తర్వాత? వెంటనే నరేంద్ర మోదీ గారు రాగానే ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళిపోయి కాలమే పడిపోయాడు. దానికి ఒక 2-3 నెలల ముందే మేము మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నాడు ఎన్నికలకు ముందు. ఎన్నికలైన ఫలితాలు వచ్చిన వెంటనే నరేంద్ర మోదీ గారు రాగానే మీ ఆశీస్సులు కావాలని కాలమే పడ్డాడు. అది జగన్మోహన్ రెడ్డి నైజం. ఏదేమైనా మొత్తంగా ఇప్పుడు చెల్లెలు షర్మిల అడిగిన ప్రశ్నకైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తే రాలి.